మహాభారత కాలంలో విశ్వకర్మ సహాయంతో శ్రీకృష్ణుడు నిర్మించిన అద్భుత నగరం ద్వారక. అయితే కాలక్రమేణా ఆ అద్భుత నగరం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ ద్వారక నగరాన్ని చూసే అవకాశం కలగనుంది. ఈ మేరకు సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరాన్ని భక్తులు, పర్యాటకులు వీక్షించేలా ఒక కీలక ప్రాజెక్టును చేపట్టినట్లు గుజరాత్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. సముద్ర గర్భంలోని ద్వారక నగరాన్ని పర్యాటకులు వీక్షించేందుకు సబ్మెరైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ సబ్మెరైన్లో ఒక్కసారికి 24 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. పర్యాటకులతో పాటు 2 పైలట్లు, 2 డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉండనున్నారు. అరేబియా సముద్రం లోపల 300 అడుగుల వరకు ప్రయాణించనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం లోపల ద్వారక నగరం శిథిలాలు, అరుదైన సముద్రం జీవాలు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ద్వారక ఒకటి. హిందువులు పవిత్రంగా భావించే 4 ధాముల్లో ద్వారక ప్రాముఖ్యమైనది. భారతదేశానికి నలువైపులా 4 ధాములున్నాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అవి ఉత్తరాన బద్రీనాథ్ క్షేత్రం, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరి జగన్నాథ్, పశ్చిమాన ద్వారకాపురి నగరం. ద్వారక పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరానికి ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వెళ్తున్నారు. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ద్వారక నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో భక్తులు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. శ్రీకృష్ణుడు నిర్మించిన నగరాన్ని భక్తులు వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకులు, భక్తులు ద్వారక నగరం గురించి మరింత తెలుసుకునేందుకు వీలుగా సబ్మెరైన్ సర్వీసులు రెడీ చేస్తుంది. ముంబైకి చెందిన మజ్గాండాక్ సంస్థతో బీజేపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీకృష్ణుడు రాజమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా భక్తులకు, పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. 3138వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 36 ఏళ్ల పాటు శ్రీకృష్ణుడు ద్వారక నగరంలో నివసించినట్లు పరిశోధనలు తెలియంది. గోమతి నది తీరంలో శ్రీకృష్ణుడు ద్వారక నగరాన్ని నిర్మించారు. అందమైన కట్టడాలతో స్వర్గాన్ని తలపించేది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్వారక నగరం అరేబియా సముద్రంలో కలిసిపోయింది. గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ద్వారక నగరం ఆనవాలు బయటపడ్డాయి. 1983 నుంచి 1986లో గుజరాత్ పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ద్వారక నగరం శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో 40 కిలోమీటర్ల లోతులో చారిత్రక నగరం ఉన్నట్లు గుర్తించారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. కూలిన నిర్మాణాలు, శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు ఉన్నాయి. సుమేరియన్ నాగరికత ఈజిప్షియన్, చైనీస్, హరప్పన్ నాగరికత కంటే ప్రాచీనమైనవని తేలింది. అప్పట్లో సముద్రంలో ఏర్పడిన భారీ సునామీల కారణంగా కొన్ని ప్రాచీన నగరాలు సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో మాకు తెలపండి. అలాగే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.